హాయ్ హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి. మేమైతే ఎక్కడున్నాం అనుకుంటున్నారా? మేమైతే బస్సులో ఉన్నామండి. మా చెల్లెలు, నేను, మా అత్త కూతురు, మా పాప అండి. మా పాపతో అయితే ఫుల్గా సరదాగా అందరూ ఆడుకున్నారండి. బస్సులో అయితే మా వాయిస్ తప్ప ఇంకా వేరే వేరే వాళ్ళ వాయిస్ అయితే లేదండి. ఇంకో విషయం అండి, బస్సు ఎక్కేటప్పుడు మాత్రం ఫస్ట్ అయితే మేమైతే డోర్లు అయితే చెక్ చేసుకున్నామండి. అవి ఓపెన్లో ఉన్నాయా, క్లోజ్ డోర్స్ అని. ఓపెన్ డోర్స్ అండి. ఓపెన్ డోర్స్ అని తెలియగానే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే మాత్రం. అది ఒకసారి చెక్ చేశాను కూడా, నా డోర్స్ ఓపెన్ అవుతున్నాయా లేవని కూడా. ఈలోపు వీళ్ళు మా వాళ్ళు ఏమంటే మా పాపతో అయితే దానికి కొట్టడం, తిట్టడం అన్నీ అయితే నేర్పించేస్తున్నారు ఒక పక్క నుంచి. ఇక్కడ బస్సులో జర్నీ చేసేటప్పుడు నైట్ అయితే ఒక దగ్గర అయితే ఫుడ్కి అయితే ఆపుదామని చెప్పేసి అయితే అక్కడైతే ఆపారండి. అక్కడ అక్కడ దిగేసరికి నాకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి. మేము బస్ దిగుతూనే అది చూడగానే చాలా అసలు నేను చిన్న పిల్లలా అయితే అయిపోయాను. ఎందుకంటే అక్కడ చిన్న నర్సరీ అయితే కనిపించిందండి. మధ్యలో కృష్ణుడు కూడా ఉన్నాడు. చూడడానికి చాలా అందంగా బృందావనంలాగా అనిపించిందండి. చాలా బాగుంది. నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది ఏ ఊరా ఏ ఊరా అని చెప్పేసి చాలాసేపు మేమైతే చుట్టుపక్కల అయితే అడిగాము. అదైతే ఒంగోలు అని చెప్పేసి అయితే అక్కడ చెప్పారండి. అంటే నైట్ టైం అయితే రైల్వే స్టేషన్ అనుకోండి తెలుస్తుంది మనం ఏ ఊరు వెళ్తున్నాం ఏమిటనేది. బస్సులో అయితే మాత్రం తెలియదండి. ఇక్కడైతే ఒక చిన్న విషయం అయితే జరిగిపోయిందండి. అది ఏంటంటే చూడండి, మా అత్త కూతురు అయితే పువ్వు అయితే దొంగతనం అయితే చేసేసింది. సైలెంట్గా అతనికి తెలియకుండా కల్లో కూడా పెట్టేసుకుంది. దీని కంటిన్యూస్ వీడియో అయితే నెక్స్ట్ టైం పెడతానండి. ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.